అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి రాకూడదని చెప్పి బలంగా కోరుకున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు అమరావతి గురించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను చంద్రబాబు నాయుడు ముందుంచాడు. అంటే చంద్రబాబు నాయుడు అమరావతికి సంబంధించి చేస్తున్నటువంటి ఇది స్కామ్ అంటున్నారు, కొంతమంది మోసం అంటున్నారు, దగ అంటున్నారు కదా. కొన్ని పాయింట్లను లేవదీసి గట్టిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇరికించాడు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఆయన ఏం మాట్లాడారన్నది కూడా మీకు వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తాయి. ఎందుకంటే కొంతమందికి ఆధారాలు కావాలి కాబట్టి, మనం ఏదో ఊహించుకొని ఫేక్ న్యూస్ అంటారు కాబట్టి వాళ్ళందరికీ క్లారిటీ రావాలని ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తా. అయితే ఇక్కడ ఎవరైనా సరే నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడితే అమరావతిలో అంటే అక్కడ వాళ్ళు వాస్తవ పరిస్థితి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి నారాయణ గారు ఉన్నారు. నారాయణ ఏం చెప్తున్నాడు, మొన్న ముళ్ళకంపలు తీస్తున్నాం, నీళ్లు తోడేస్తున్నాం, 18 నెలలు అవుతుంది, అదే పని నడుస్తూ ఉందని అన్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి మనం చెప్తే మనం ఏమంటారు, వాళ్ళు తొక్కేస్తాం, నారబెడతాం, పూర్తి చేస్తాం, మాట్లాడితే తమాషాలు చేస్తూ ఉన్నారా, రాష్ట్రానికి శనిలా దాపరించారని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఆ మధ్య సాక్షిలో కూడా అమరావతికి సంబంధించి డిబేట్ పెడితే కేసులు పెట్టి రంగామా చేసి సాక్షి ఆఫీసు దగ్ధం చేసి మస్తు నడిచినవి అందరికీ తెలుసు. సో ఇప్పుడు మరి ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. ఏబి వెంకటేశ్వరరావు గారి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? మీ చిట్టా విప్పి ముందలు పెట్టాడు కదా, మరి ఇప్పుడు ఈయన ఏమైనా చేయగలరా? చేసే దమ్ము ధైర్యం ఉందా? వారికి లేదు. సో ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు, మరి అంతకుముందు జగన్ గారి పాలన వ్యతిరేకించినటువంటి మేధావులు, ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఎవరు ప్రశ్నించట్లేదనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి ప్రజల్లో. ఆ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, ప్రజల్లో మెదులుతున్నటువంటి ఆ ప్రశ్నలకు అమరావతికి సంబంధించిన ప్రశ్నలు, అనుమానాలు అన్నీ కూడా ఏబి వెంకటేశ్వర గారు బయటపెట్టారు. అంటే చిన్నగా ఒకరొకరు బయటకు వస్తూ ఉన్నారు. భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి. తొలగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న తరుణంలో వీళ్ళ మనుగడ కష్టతరం అవుతుంది. ప్రశ్నించకపోతే ప్రశ్నించాలి. ఇంకా కొంతమంది బయటికి వెళ్తారు చిన్నగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి. సో ఒక్కసారి ఈయన ఏం మాట్లాడారన్న దానికి చూస్తే చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఎన్నికలకు ముందు అంతవరకే జరిగినటువంటి ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఇది సరిపోదు, గెలిచిన తర్వాత మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తామని మీరు ఏమైనా ఎన్నికలకు ముందు చెప్పారా అంటే చెప్పలేదు. అంటే మళ్ళీ భూసేకరణ అనేటువంటిది ఉండదు, అమరావతి డెవలప్ చేస్తామని మాత్రమే చెప్పారు. మరి ఎన్నికలకు ముందు ఇది మున్సిపాలిటీ మాత్రమే అని మీరు ఏమైనా చెప్పారా? చెప్పలేదు. సింగపూర్ అన్నాం, అంతర్జాతీయ ఏర్పాటు ప్రపంచ రాజధాని అన్నాం, ఇప్పుడేమో మున్సిపాలిటీ అంటున్నారు. ఈ 18 నెలల కాలంలో మీరు ఏం గమనించారు, ఏం చేశారు, ఏం సాధించారు? మీరు ల్యాండ్ రేట్లకు సంబంధించి ఏమైనా పెరిగినాయా? రైతులకు సంబంధించి మీరు ఏమైనా మేలు చేసినారా? ఏం సాధించారు దీంట్లో? ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఏం చెప్పకుండా, గతంలో తీసుకున్నటువంటి 50,000 ఎకరాలకు సంబంధించి ఏమీ చెప్పకుండా మీ మీడియా ద్వారా లీకులు ఇస్తూ అంతర్జాతీయ రాజధాని, ప్రపంచ రాజధాని అని చెప్తూ మళ్ళీ మరొకసారి భూములు ఇస్తున్నారని చెప్పి, స్వచ్ఛందంగా రైతులు భూములు ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ప్రచారాలు మొదలు పెడతా ఉన్నారు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటి, ఇచ్చే రైతులకు లేనటువంటి ఇబ్బంది మీకేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ అసలైన పాయింట్, వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఆయన. ఇచ్చే రైతులు ఎవరికి ఇస్తున్నారు భూమి, దేనికోసం ఇస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలకు సంబంధించి కదా. అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల రైతులు చంద్రబాబు నాయుడు, 29 గ్రామాల రైతులు నారాయణ, వీళ్ళకి సంబంధించిన విషయమేనా అది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం కదా ఇది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే దాన్ని కట్టట్లేదు కదా, తెచ్చిన అప్పులు వాళ్ళొక్కరే కట్టరు కదా, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది కదా. మరి వారికి సమాధానం చెప్పాలి. రేపటి రోజు ఏదైనా తేడా వచ్చి జరగాలనేది జరిగితే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రజలను కూడా అడగకూడదని చెప్పి గట్టిగానే చెప్పారు ఆయన. అంతే కదా. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు నిర్ణయాలు తీసేసుకొని తర్వాత వచ్చే ప్రభుత్వాల విధ్వంసాలని చెప్పి, ఇది రాష్ట్ర ప్రజలదే తప్పని చెప్పి అట్లే అంటారు వీళ్ళ పాలన నచ్చక వేరే వాళ్ళని గెలిపిస్తే ప్రజలు తిడతారు. సో అదే అంటాడు ఆయన. ఏపీ వెంకటేశ్వరరావు గారు మంచి పాయింటే చెప్పాడు. ఇందులో ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయాల్సిందే. అండ్ అసలు సెకండ్ ఫేజ్ ఎందుకు అంతకుముందు 50,000 ఎకరాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు. దేనికోసం తీసుకుంటున్నారు? రైల్వే లైను, రైల్వే స్టేషను, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్స్, అంతర్జాతీయ స్టేడియాలు అంటున్నారు. మీరు ఫస్ట్ ఫేజ్లోనే స్పోర్ట్స్ సిటీ అన్నారు, నగరాల నిర్మాణం అన్నారు, దానికోసమే 50,000 ఎకరాలు అన్నారు. అంటే 9 నగరాలు ఒక్కొక్క నగరానికి ఒక 5,000 4,000 ఎకరాలు వేసుకున్నప్పటికీ కూడా సరిపోతుంది. అప్పుడు
ఇప్పుడు ఏమంటారు తెలుసా, 50,000 ఎకరాల్లో 50 ఎకరాలు మాత్రమేనంటే స్పోర్ట్స్ సిటీకి, 50 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి. మిగతాది ఏం చేయబోతున్నారు, ఎక్కడ పోయింది, అప్పుడు చెప్పిందేంటి ఇప్పుడు చెప్తున్నది ఏంటి, ఇదేం లెక్క? ఇది తేలాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు 2,000 ఎకరాలలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ స్టేడియాలు అంటారు. ఆల్రెడీ 30 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ పెట్టుకొని అక్కడ ఇప్పుడు విస్తరణ జరుగుతుంది, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి కూడా ఇక్కడ అమరావతిలో భూములు ఇచ్చి, అక్కడ ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ మళ్ళీ అమరావతిలో భూములు ఇచ్చారు. అంత చేసిన తర్వాత దాన్ని వాడుకోకుండా మళ్ళీ ఇక్కడ 30 కిలోమీటర్ల పరిధిలో మళ్ళీ ఎందుకు విమానాశ్రయం? ఇప్పుడు వైజాగ్ ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయమే, ఎన్ని వేల ఎకరాలు ఉంది. తిరుపతిలో ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయమే, ఎన్ని వేల ఎకరాలు ఉంది. సో ఇక్కడ పక్కన పెట్టుకొని ఎందుకు, ఏం జరుగుతుంది, తీసుకున్న భూములన్నీ ఏం చేశారు? రేపు రోజున సిఆర్డీఏ దివాలా తీసింది అనుకోండి, ఎత్తిపోతల పథకం అయింది అనుకోండి, ఎవరు బాధ్యత? సో ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో చేస్తున్నటువంటి ఈ భాగోతానికి సంబంధించి మొత్తం చిట్టా విప్పి ముందలు పెట్టాడు. సో ప్రజల్లో ఖచ్చితంగా చర్చ జరుగుతున్న తరుణంలో కరెక్ట్ టైంలో కరెక్ట్ పాయింట్లు బయట పెట్టాడు. అదే మీలాంటి నాలాంటి ప్రశ్నిస్తే బూతులు మాట్లాడానన్నా, సోషల్ పోస్టులు తప్పుడు పోస్టులు పెట్టాడని అరెస్ట్ చేసి బొక్కలేస్తారు. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా బుక్ చేశారు. కొంతమంది మేధావులు మూర్ఖులు ఉంటారు కదా, నేనేదో ఫేక్ న్యూస్ చెప్తున్నాను చెప్పి, ఒక్కసారి ఆయన మాటల్లోని కొన్ని పాయింట్లు వినండి, ఎందుకంటే తెలియాలి కాబట్టి. ఈ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు ఏనాడన్నా ఈ ల్యాండ్ సరిపోదని చెప్పిందా? లేదు. ఏ రోజన్నా ఇది మున్సిపాలిటీ అవుతుందని చెప్పిందా? లేదు. అవసరమైతే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ వెళ్తామని మాట మాత్రంగా అన్నారా? అనలేదు. అనలేదు. సరే వచ్చారు, కొన్ని వచ్చిన తర్వాత నిజంగానే పరిస్థితుల అవగాహన అనేది అనుకున్నాం. అప్పుడు మాకు సమాచారం లేదండి, వచ్చిన తర్వాత సమాచారం వచ్చింది. సో ఇవన్నీ చూసిన తర్వాత సెకండ్ ఫేజ్ అవసరం అనుకున్నాము అనే అభిప్రాయం చెప్పొచ్చు. వాళ్ళు చెప్పరు. అయినప్పుడు మీరు వచ్చిన తర్వాత గమనించిన తేడాలు ఏమిటి? ఏముంది? అంతకుముందు 50,000 ఎకరాల్లో కడదామనుకున్న రాజధానిలో ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా కడదామనుకున్న దాంట్లో ఏం తేడాలు వచ్చినాయి? కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, ల్యాండ్ రేట్లు ఆశించినంతగా పెరగలేదు అని అంటారా? ఆ మాట చెప్పండి. ఎక్కడ లెక్కల్లో తేడా వచ్చిందో చెప్పండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెంచారు వివరించి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం అని చెప్పి ప్రజల ముందు ప్రతిపాదన పెట్టండి. పెట్టరు వాళ్ళు. చర్చ జరగనివ్వరు. దాన్ని అసెంబ్లీలో చర్చించారు. ఇవి ఏమీ చేయకుండా పేపర్ లీకుల ద్వారా మీరు సెకండ్ ఫేజ్ పూలింగ్ కి వెళ్తాము అని అంటే వాళ్ళకున్న బలమే అది. ఏ రకమైన పేపర్ ప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం? ప్రజాపాలన కాదు, పేపర్ పాలన. సమస్య ఇచ్చేవాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు అని. ఆల్రైట్, ఇచ్చేవాళ్ళు ఎవరు? సెకండ్ ఫేజ్ రైతులు. తీసుకునేవాళ్ళు ఎవరు చెప్పండి? తీసుకునేవాళ్ళు ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం. రైతులకి చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే ఇచ్చే రైతులకి నారాయణ గారికి మధ్యలో ఒప్పందం అయింది. మంచి పాయింట్. చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మంచి పాయింట్ ఇది. పొద్దున తేడా వస్తే మాత్రం రాష్ట్ర ప్రజలను అడగొద్దు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. మీరు తెలుసుకోండి. సెకండ్ ఫేజ్ దేనికోసం వెళ్తాం అంటున్నారు? వాళ్ళ కోసం. సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ నిన్న 20,000 ఎకరాలు తీసుకున్నారు. అందులో రైల్వే లైన్, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ అన్నారు. అరే మీరు ఫస్ట్ ఫేజ్ లోనే మీకు ఒక స్పోర్ట్స్ సిటీ ఉంది కదండి. నవనగరాల్లో ఒక స్పోర్ట్స్ సిటీ ఒక భాగమా కాదా? దానికి కొన్ని వేల ఎకరాలు ఇచ్చారా లేదా? 50,000 ఎకరాలు 9 నగరాలు చేస్తే ఇవాళ ప్రకటించారు. ఒక 5,000 ఎకరాలు వస్తాయి ఒక నగరానికి. పేపర్ ప్రకటన అంతే. లేదు, 1,000-2,000 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి పెట్టారుగా పాత స్కీమ్ లో, ఫస్ట్ స్కీమ్ లో. మరి అదేమైపోయింది? నిన్న నారాయణ గారు అంటారు ఆ మొట్టమొదటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో కేవలం 50 ఎకరాలు పెట్టాము స్పోర్ట్స్ కి, 50 ఎకరాలు చాలు అంటారు. 50 ఎకరాలు పెట్టారా? 50,000 ఎకరాల్లో 50 ఎకరాలు పెట్టి దాన్ని స్పోర్ట్స్ సిటీ అని పిలిచారా మీరు? అంతేగా. ఇప్పుడు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్టేడియంలు కడతామంటారు. ఏం అంతర్జాతీయ స్టేడియంలు అవి? దేనికో చూసారా? మంచి వ్యాలిడ్ పాయింట్లే ఏబి వెంకటేశ్వర గారు బయట పెట్టడం జరిగింది. సో ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారో, ఎందుకు ఈ అంశాలను ప్రస్తావించారని మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే రాష్ట్ర ప్రజలు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ప్రజలకు, వాళ్ళ మెదడులో మెదులుతున్నటువంటి ప్రశ్నలన్నిటికి సంబంధించి ఈయన ప్రశ్నించడం జరిగింది. చాలామందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆయన వాళ్ళ మనిషే కదా, వాళ్ళ మనిషే. మనం అడిగేటువంటి ప్రశ్నలకు మించి ఇంకా మనకు కూడా తెలియదు. వైసీపీ పార్టీ కూడా ఈ అంశాలను లేవదీయలేదు, ఎక్కడ ప్రశ్నించలేదు. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు మంచి పాయింట్స్ లేవదీసి అడగడం జరిగింది. ఇది వాస్తవాలు. మొత్తం చిట్టా విప్పి ముందలు పెట్టారు కదా, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇవ్వండి.